మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించేటువంటి మీలో ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం లేఖనానుసారంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. అయితే బైబిల్ గ్రంథం మనకి ఈ ప్రకారంగా మనకు సెలవిస్తూ ఉంది. దుర్దినాలు లేదా చెడ్డ దినాలు లేదా దుర్దినాలు గూర్చి బైబిల్ గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. దుర్దినాలు అంటే ఆ దినమందు దాని వలన నీకు ఎలాంటి సంతోషం ఉండదు, సుఖంగా సంతోషంగా ఆనందంగా గడిపేటువంటి అవకాశం ఉండదు. అదే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దుర్దినాలు రాకముందే అనగా వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పేటువంటి సంవత్సరాలు లేదా దినాలు రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కాబట్టి దుర్దినాలు అన్నప్పటికీ సర్వసాధారణంగా వయసు మీద పడిన తర్వాత వృద్ధాప్యపు సమస్యల వలన వచ్చేటువంటి దుర్దినాలు కొన్ని అయితే, మరికొన్ని దేవుని యొక్క ఉగ్రత వల్ల లేదా దేవుడు మానవ జాతిని ఉద్దేశించి దేవుడు అప్పుడప్పుడు మానవ జాతిపై ఆయన చూపించేటువంటి కోపం వల్ల, విపత్తుల వల్ల సంభవించేటువంటి దుర్దినాలు మరికొన్ని. కాబట్టి కరువు వచ్చినప్పుడు మనుషులు దుర్దినాల్లో ఉంటారు. సరైన ఆహారం లేక, సరైన వస్త్రాలు లేక, సరైన తిండి లేక, సరైనటువంటి ఆవాసాలు లేక నిరాశ్రయులుగా మనుషులు బ్రతుకుతూ ఉన్నప్పుడు అవి దుర్దినాలు. దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి అవకాశం లేనప్పుడు అది దుర్దినాలు. కార్యానుకూలమైనటువంటి మంచి సమయము ప్రాప్తించినప్పుడు, వాక్యం విననేరకుండా తమ చెవులు మూసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి తమ జీవితంలో స్థానం లేనప్పుడు, వాక్యం వినేటువంటి అవకాశం కూడా దొరకని పరిస్థితులు ఏమైనా ఏర్పడితే అవి దుర్దినాలు. మర్చిపోవద్దు, బైబిల్ గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు తెలియపరచబడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, 5వ అధ్యాయము 15వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ దినములు చెడ్డవి గనుక, ద డేస్ ఆర్ ఈవిల్ అని చెప్పాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా మీరు ప్రవర్తించండి అన్నాడు. కాబట్టి సమయం గతించిపోతూ ఉంది. దేవుడు అనుగ్రహించినటువంటి సమయం నీ జీవితానికి సిద్ధపాటుగా ఉపయోగపడకపోతే, కాలము ఆయన స్వాధీనంలో ఉంది, నీ జీవితం ఆయన స్వాధీనంలో ఉంది. కాబట్టి నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని యొక్క వశములో అయితే ఉన్నాయో, ఆయన వశంలో ఉన్నటువంటి కాలాన్ని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఆ కాలం నీకు సిద్ధపాటుకు ఉపయోగపడాలి, రాబోయే కాలానికి ఉపయోగపడాలి, నీ మరణ అనంతరానికి ఇది ప్రయోజనకరంగా ఉపయోగపడాలి. కానీ ప్రస్తుతం దినములు చెడ్డవి అన్నాడు. చెడ్డ దినాల్లో ఉన్నప్పుడు సమయాన్ని పోనీయొద్దు. కారణం ఏంటంటే సమయం పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతుంది అన్నాడు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ ప్రకారంగా మనకు రాయబడింది. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది,
విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు అన్నాడు. కాబట్టి దినాలు చెడ్డవిగా ఉన్నాయి, దుర్దినాల్లో ఉన్నాం. నీ సమయము గతించిపోతూ ఉంది. దుర్దినాల్లో వ్యర్థమైనటువంటి వాటి మీద మనసు పెట్టొద్దు. దుర్దినాల్లో వ్యర్థమైన వాటిని వెతకొద్దు. సిగ్గుమాలిన జనులారా, నా యొద్దకు రండి. పొట్టు గాలికి ఎగురున్నట్లుగా సమయము గతించుచున్నది అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని బతిమాలుకొని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి ఇచ్చినటువంటి కాలాన్ని, విలువైనటువంటి ఆయుష్కాలాన్ని సిద్ధపాటు కొరకు నువ్వు ఉపయోగించుకోకపోతే అనుకూల సమయం వల్ల ప్రతికూలంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. దేవుడిచ్చింది అనుకూలమైన సమయమే, కానీ ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి జ్ఞాని వలె సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు అది చెడుగా మారిపోయింది అది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అనుకూలమైనటువంటి సమయాన్ని ఉపయోగించుకోలేదో అది ప్రతికూలమైనటువంటి సమయంగా మారిపోయి చివరికి వాక్యం వినే అవకాశం లేకుండా, ఆరాధించుకునే పరిస్థితులు లేకుండా, సహోదరులు ఒకరితో ఒకరు ప్రేమతో ఆప్యాయత కలుసుకునేటువంటి పరిస్థితులు లేకుండా, సంఘపు సహవాసానికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి దుర్దినాల్లో వ్యర్థమైనటువంటి వాటి మీద మనుషులు తమ సమయాన్ని వెచ్చించి వృధా చేసుకుంటూ ఉంటే, దుర్దినాల్లో కాలపు విలువ తెలియకుండా మనుషులు బ్రతుకుతూ ఉన్నప్పుడు, దుర్దినాల్లో వ్యర్థమైనటువంటి వాటిని మనం వెతుకుతూ ఉంటే దాని పరిస్థితుల యొక్క ప్రభావం నీ జీవితం మీద, నీ భవిష్యత్తు మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత శాశ్వతంగా నువ్వు నరకప్రాప్తుడు అయిపోతావు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఆ ప్రాంతాన్ని దర్శించిన తర్వాత లుస్త్రలో ఈ ప్రకారంగా జరగడం మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, అక్కడ లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో బలహీనమైనటువంటి పాదములు కలిగినటువంటి ఒకడున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండేవాడు. పౌలు అతని మాటలు విన్నాడు. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించాడు. నీ పాదములు మోపి సరిగా నిలవబడమని బిగ్గరగా వారితో చెప్పినప్పుడు అతడు లేచి గంతులు వేసి నడవసాగాడు. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లొకయోనియా భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చిన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యోపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. చక్కటి బిరుదులు ఇచ్చారు, వారికి సన్మానం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ కుంటివాడు లేచి గంతులు వేయసాగాడో మనుషులందరూ విభ్రాంతి పొందారు. కాబట్టి వారి భాషలో బర్నబాకు ద్యోపతి అనియు, సౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యోపతి యొక్క పూజారి అడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములలోనికి చొరబడి 15వ వచనం ప్రాముఖ్యమైంది. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే.
మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, సమయం చాలా విలువైంది. దుర్దినాల్లో వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. దుర్దినాల్లో కాబట్టి దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయొద్దు, వేస్ట్ చేయొద్దు, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. సమయాన్ని, నీ ముందున్నటువంటి సమయం చాలా విలువైనటువంటి సమయం. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి పోయి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రెండని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. ఈ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. దినములు చెడ్డవి, సమయాన్ని సద్వినియోగపరుచుకో. కాబట్టి తమలాంటి నరుడి రూపంలో ఉన్నటువంటి వారిని, అపోస్తులైనటువంటి వారిని వారేం చేస్తున్నారంటే, వారు మీరు అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. కాబట్టి మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించున్నాము. మేము ప్రకటించేటువంటి సువార్త యొక్క ఉద్దేశం అది. కానీ మీరు పొగుడుతారని కాదు, సన్మానం చేస్తారని కాదు, లేదా మీ భాషల్లో బిరుదులు ఇస్తారని కాదు, అది ఉద్దేశం కాదు. ఎడ్ల యొక్క పూజారిని తీసుకుని వచ్చి అక్కడ వాళ్ళందరూ గలిబిలి చేస్తారని కాదు ఉద్దేశం. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. లాభం నిమిత్తం మనుషులను కొనియాడేటువంటి దాన్ని విడిచిపెట్టండి. మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. కాబట్టి నరుణ్ణి పోగొట్టడం విడిచిపెట్టండి, నరుణ్ణి పూజించడం విడిచిపెట్టండి, మనుషుల యొక్క మెప్పును కోరడం విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రయోజనకరమైన దాన్ని పట్టుకోండి. అది ఏంటి ప్రయోజనకరమైంది? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగండి. ఈ దుర్దినాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఏం సంభవించబోతుందో అనేటువంటి భయాందోళనలో ఉన్నప్పుడు మనుషులు వ్యర్థమైన వాటిని అనుసరించడం వల్ల మనుషులకి ఎలాంటి ప్రయోజనం లేదు. మనుషులు తమ విలువైనటువంటి సమయాన్ని దివారాత్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, కీర్తనలో 1వ కీర్తన 2వ వచనాన్ని 3వ వచనాన్ని మీరు చూసినప్పుడు, కీర్తనలో 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుర్దినాల్లో ఉన్నావు, నీ సమయాన్ని కాపాడుకో, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. పొట్టు గాలికి ఎగురినట్లుగా సమయం గతించిపోతుంది నీ జీవితంలో. ఆయుష్కాలం, విలువైనటువంటి ఆయుష్కాలం గతించిపోతా ఉంది. లోకంలో పరిస్థితులు బాగోలేదు, ఆశాజనకంగా లేవు, దుర్దినాల్లో బ్రతుకుతా ఉన్నాం. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జీవితాన్ని దిద్దుకోవడం ప్రాముఖ్యం. జీవితాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి జీవితంలో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని నీళ్లను అందలి సమస్తమును సృజించిన జీవము కలిగి దేవుని వైపు తిరగాలి నీ మనసు. సామెతల గ్రంథము 30వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనంలో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొని ఉన్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. 2 మనవులు ప్రార్థనలో. ఏంటా మనవులు? 1, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మనుషులు తమ కాలాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెడతా ఉన్నారు. జ్ఞాని అయినటువంటి ప్రసంగి చెప్పినట్లుగా ఒకడు గాలికై ప్రయాసపడుతున్నట్లుగా ప్రయాసం ఉంది. కేవలం తిండి గురించి, బట్టల గురించి, అన్న వస్త్రాల గురించి,
ఇళ్ళు వాకళ్ళ గూర్చి, సంపదల గూర్చి, ఈలోక సంబంధమైన సౌందర్యం గూర్చి, ఈలోక సంబంధమైన సౌకర్యాలను గూర్చి, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ దేహం యొక్క పోషణ గూర్చి మనుషులు వ్యర్థమైన దాని గురించి మనసు పెట్టుకుని ఉన్నారు. కాబట్టి నేను ప్రార్థన చేస్తూ, దేవా నేను 2 మనవులు నీకు చేస్తున్నాను. ఏంటి మొదటిది? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయం. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. కాబట్టి మర్చిపోవద్దు, వ్యర్థమైనటువంటి వాటిని దుర్దినాల్లో నువ్వు వెతకొద్దు. వెతకాల్సింది దేవుణ్ణి నీకు అనుగ్రహించినటువంటి మంచి సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించడానికి నువ్వు వెతకాలి. రక్షణను వెతుక్కోవాలి. దేవుని యొక్క సంకల్పాన్ని వెతకాలి. దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడో ఆ చక్కటి జీవితాన్ని వెతుక్కోవాలి. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడో, అవకాశం ఇస్తూ ఉంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు. తీతుకు రాసినటువంటి పత్రిక 3:3 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. తమకు ఇవ్వబడిన విలువైన ఆయుష్ కాలనంతటినీ కూడా, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి, దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు. సమయం గడిచిపోతూ ఉంది. దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు కాలం గడిపేస్తున్నాం. దినములు చెడ్డవి. చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం మనందరికీ తెలియాల్సినటువంటి సంగతి. దేవుని యొక్క సందేశం అది. కాబట్టి మనుషులు ప్రాణభయంతో బ్రతుకుతూ, మనుషులు ఒకవేళ ప్రాణభయంతో చివరికి మరణశయ్య మీద ఉన్నా కానీ కేవలం ఈ లోక సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టి లోక సంబంధమైన వాటినే వెతుకుతూ ఉంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని దేహ సంబంధమైన ప్రాణ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటా ఉంటే అనుకూలమైనటువంటి సమయం కోల్పోతావు. చివరికి దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయేటువంటి ప్రమాదం కూడా నీకు సంభవించేటువంటి అవకాశం ఉంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన దొరకని కాలంలోకి నువ్వు వచ్చావు అంటే నువ్వు దుర్దినాల్లో నువ్వు ఉన్నావు. కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేక, నోరుండి మాట్లాడలేక, దేహంలో ప్రాణం ఉండి నువ్వు నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నీ సమయం, విలువైనటువంటి సమయం వృధా అయిపోయింది. ఆయన దొరికే కాలంలో నువ్వు ఆయన పట్టుకోవాలా. ఆయన పట్టుకోకపోతే తిరిగి దొరికే అవకాశం ఉండదు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గాల్ని విడిచిపెట్టాలి. నువ్వు దుర్దినాల్లో ఉన్నావు. దినములు చెడ్డవి. నువ్వు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టు. నువ్వు దేవుణ్ణి వెతుకు. భక్తిహీనుడైనటువంటి వాడు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. యెహోవా వైపు తిరిగే కాలం అనుకూలమైంది. తిరుగుతానన్నా కానీ ఆయన ముఖం చాటేసుకునే పరిస్థితి ఏర్పడితే నీకు ఇంకా అనుకూలమైనటువంటి సమయం లేదు. ఇంకా నీకున్న సమయం పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. సామెతల గ్రంథాన్ని మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశం మీకు తెలిపెదను, నేను పిలువగా
మీరు వినకపోతిరి. దేవుడు అవకాశం ఇచ్చాడు, నువ్వు పట్టించుకోలేదనుకో. నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. దేవుడు అవకాశం ఇచ్చాడంట, అవకాశం ఇచ్చాడు, ఉపయోగించుకోలేదు. ఇప్పుడు నీకు అపాయం సంభవించింది. అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోని కారణం చేత ఇప్పుడు నీకు అపాయం సంభవించినప్పుడు నేను నవ్వెదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును మీకు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అంటున్నాడు దేవుడు. నీకు కష్టం వస్తే నేను అపహాస్యం చేస్తాను. నీకు దుఃఖం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. మంచి దినాలా, దుర్దినాలు. కాబట్టి వదదినమందు కూర్చుకునేటటువంటి పరిస్థితుల్లో మనుషులు వ్యర్థమైన వాటిని వెతుకుతా ఉన్నారు. దేవుని యొక్క ఉపదేశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి, మనుషులు ఏది చేయకూడదో దాని మీద మనసు పెట్టి, దేనికి సమయాన్ని ఇవ్వాలో దానికి సమయాన్ని ఇవ్వకుండా దుర్దినాల్లో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకుండా జీవితాన్ని కొనసాగిస్తే నీ భవిష్యత్తు శూన్యమైపోయేటువంటి ప్రమాదం ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను మీరు పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతను మిమ్మల్ని ఎదిరింపడు. కాబట్టి 5వ అధ్యాయం మొదటి నుండి కూడా, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చాడు ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడువుడి. కానీ ధనాన్ని బట్టి అతిశయించావు. మీ ధనము చెడిపోయాను, కానీ నీ ధనం నిన్ను మురిపిస్తూ ఉంది, విలువగా కనబడతా ఉంది. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్ముట కొట్టినవాయను, కానీ కనిపించటం లేదు. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, కానీ బహు విలువైనవిగా కనబడతా ఉన్నాయి నీకు. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. కారణం ఏంటంటే అంత్య దినములయందు ధనమును మీరు కూర్చుకొంటిరి అన్నాడు. అంత్య దినాల్లో ధనాన్ని కూర్చుకోవడం మాత్రమే కాదు, మీ చేలో పనిచేసేటువంటి పనివానికి కూలి ఇవ్వకుండా మోసముగా బిగబట్టుతూ ఉన్నారు. కూలిని చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి మర్చిపోవద్దు, దుర్దినాల్లో, చెడ్డ దినాల్లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సుఖంగా, ఆనందంగా, సంతోషంగా జీవించేటువంటి పరిస్థితులు లేవు. దేవుని యొక్క తన ఉపదేశాన్ని చక్కటి వర్షం వలె, మంచు వలె కురిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో దేవుని యొక్క ఉపదేశాన్ని వినడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశకాండాన్ని మనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో, ఆకాశమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను, లేతగడ్డి మీద పడుకు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. దేవుని యొక్క ఉపదేశం వర్షం వలె, వాక్యము మంచు వలె, లేతగడ్డి మీద పడుకు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలె. అంటే అంత పుష్కలంగా దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా దొరికే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాల్లో సన్నగిలినట్టుగానే అనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంఘం అంతా కలిసి కూర్చుని దేవుని ఆరాధించేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉపదేశాన్ని రోజంతా వినగలిగే అవకాశం లేదు, 2-3 రోజులు వినగలిగే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో
మనుషులు భయంగా జీవితాలు గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మర్చిపోవద్దు, దుర్దినాల్లో మనం ఉన్నాం. అది వయస్సును బట్టి వచ్చేటువంటి దుర్దినాలు అయితే కేవలం ముసలోళ్ళకి మాత్రమే వచ్చేటువంటివి. కానీ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు యజమానురాలు బెడ్లో పరిస్థితులు, సరైనటువంటి పనులు లేక, సరైనటువంటి జీవనాధారం లేక, సరైనటువంటి భృతి లేకుండా మనుషులు కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కరువు ఏర్పడేటువంటి పరిస్థితుల్లో, విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదంలో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. వ్యాధులతో, రోగాలతో మనుషులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మంచి దినాలా? ఆనందించడానికి సమయమా? వివాహాలు చేసుకోవడానికి సమయమా? గృహప్రవేశాలకి ఇది సమయమా? విందులు వినోదాలకి ఇది సమయమా? తిని త్రాగి సుఖించి సంతోషించడానికి ఇది సమయమా? మర్చిపోవద్దు. కాబట్టి ఇది దేనికి అనుకూలమైంది అని అంటే ఇది దుర్దినాలు, చెడ్డ దినాల్లో. కాబట్టి చెడ్డ దినాల్లో కూడా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉంటే నోవహు దినాల్లో జరిగినట్లు, లోతు దినాల్లో జరిగినట్లుగానే. కాబట్టి నోవహు దినాల్లో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసేటంత వరకు కూడా వారు తినుచు త్రాగుచు సుఖంగా సంతోషంగా పెండ్లికి ఇవ్వబడుతూ ఇల్లు కట్టుకుంటూ పొలాలు వాటిలోనే జీవితాలు కొనసాగించారు. కాబట్టి ఈ సమయంలోనైనా దేవుని యొక్క ఉపదేశాన్ని వినేటువంటి అవకాశం కోల్పోయినప్పుడు నువ్వు శ్రద్ధ చేసి దేవుని మీద, ఆయన వాక్యం పట్ల లేదా ఆయన ఉపదేశం పట్ల శ్రద్ధ కలిగి నీ సమయాన్ని సద్వినియోగపరుచుకుని దేవునికి అనుకూలంగా నువ్వు మరలాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4:4 మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. కొలస్సీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4:4 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అన్నాడు. వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని అంటే దేవుని యొక్క వాక్యం చెప్పడానికి కూడా ఒక అనుకూలమైన సమయం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి కూడా నీ జీవితంలో నీకు ఒక అనుకూలమైన సమయం కావాలి. కానీ దినములు చెడ్డవి, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఉన్న సమయాన్ని దేవుని కొరకు, నీ లోపాన్ని దిద్దుకోవడం కొరకు, సిద్ధపాటు కొరకు నీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16:9 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16:9 మనం చూస్తే, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు కనుక పెంతుకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును అన్నాడు పౌలు గారు. కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయం, కార్యానికి అనుకూలమైన సమయం ఇది. దుర్దినం కాదు, చెడ్డదినం కాదు. నీ జీవితంలో దేవుని తలంపులతో, దేవుని యొక్క ఆలోచనలతో సిద్ధపాటు కొరకు నువ్వు ఏ సమయాన్ని అయితే వెచ్చిస్తావో అది దుర్దినం కాదు. అది నీ సమయాన్ని కేవలం భూ సంబంధమైన వాటి కొరకే నువ్వు వెచ్చిస్తూ ఉంటే దుర్దినం. ఆ దినం చెడ్డదినం అది నీ జీవితంలో. దేవుడు అనుగ్రహించిన విలువైనటువంటి కాలం, విలువైనటువంటి సమయం, విలువైన ఆయుష్కాలం దేని కొరకు ఖర్చు అవుతావన్న నీ జీవితాన్ని దిద్దుకుని దిద్దుబాటులో నువ్వు కొనసాగుతూ దేవుడు కోరిన ఆయన రాజ్యంలో నువ్వు పౌరుడిగా కొనసాగుతూ ఉన్నావా? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు మరణానికి భయపడకుండా శాశ్వతమైన నిత్యత్వానికి వెళతామనే ఆనందం కలిగి ఉన్నావా? అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నట్లుగా బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమే అనేటువంటి పరిస్థితుల్లో ధైర్యం కలిగి ఉన్నావా?
జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన మాంసయుక్తమైన దేహంలో ఈ లోకంలోకి వచ్చి విడిపిస్తే, మరణ భయం నుండి విడిపింపబడిన నీవు మరణ భయం లేకుండా బ్రతికే పరిస్థితి ఉందా? మర్చిపోవద్దు, నీ సమయాన్ని భూ సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టి వాటిని సంపాదించుకోవడానికే ఖర్చు పెడుతూ ఉంటే అది ఆ దినం చెడ్డ దినం, అది దుర్దినం. వృద్ధాప్యాన్ని బట్టి వచ్చేటువంటి దుర్దినాలు కొంతమందికి అయితే చివరికి అనుకూలమైన సమయం లేకుండా, బోధించే వాతావరణం లేకుండా, వాక్యపు కరువులో, సరైనటువంటి సహవాసం లేని పరిస్థితుల్లో, సరైన ఆరాధన చేయలేనటువంటి వాతావరణంలో జీవించటం అనేది దుర్దినాల్లో ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, మంచి సమయం అన్నాడు, దుర్దినం కాదు ఇది, మంచి సమయం ప్రాప్తించిందంట త్రోయలో. సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు పుచ్చుకొని అక్కడ నుండి మాసిదోనియాకు నేను బయలుదేరి తిని అన్నాడు. కాబట్టి అనుకూలమైన సమయం ఉంది, ప్రతికూలమైన సమయం ఉంది, దుర్దినాలు ఉన్నాయి, మంచి దినాలు ఉన్నాయి. మన జీవితాల్లో దినాలు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి కనుక నీ సమయాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. దేవుని యొక్క కృపకు అపాత్రుడిగా ఎంచుకోవద్దు. ఆయన తన సమాధానకరమైనటువంటి సువార్తలు నేను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దినములు చెడ్డవి, లోకం పరిస్థితి బాగలేదు కాబట్టి లోక స్నేహాలు చేయొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. జీవితం విలువైంది. ఏ రోజున ఏమి సంభవిస్తుందో తెలియనప్పుడు ఈ విలువైనటువంటి ఆయుష్కాలాన్ని దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించడానికి, దేవుని యొక్క కృపను ఈ భూమి మీద పొంది కృప కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు బాధపడేటువంటి పరిస్థితి లేకుండా తరతరాల్లో యుగయుగాలు దేవునితో ఉండేటువంటి అనుబంధాన్ని సంపాదించుకోవాలండి. మీలో ప్రతి వారిని ప్రేమపరంగా మనం చేస్తూ ఎంతటితో ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైన వందనాలు.